హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 2వ శ్లోకము. ధర్మ ప్రోమిత కైతవో అత్ర పరమో నిర్మత్సరాణాం సదా వేద్యం వాస్తవమత్ర వస్తుతివనం తాపత్రయోన్మూలనం. శ్రీమద్ భాగవతే మహాముని కృతే కిం వా పరేశ్వరా సద్యో హృద్యవద్యతే అత్ర పృథివీ శుశ్రూష విస్తక్షణా. భౌతిక భావన ప్రేరితమైన ధర్మములన్నింటినీ సంపూర్ణంగా నిరసించి మాత్సర్యరహితమైన భక్తులు అవగతమనొచ్చుగాక పరమోత్కృష్టమైన సత్యము ఈ శ్రీమద్ భాగవతం ప్రతిపాదిస్తూ ఉంది. పరమోత్కృష్ట సత్యం అనేది మాయకు పరమైన సత్యమయ్యుడి సర్వులకు మంగళప్రదాయకమైనది. అట్టి సత్యము త్రివిధ తాపములను సంపూర్ణంగా నిరసింపచేయింది. మహాముని అయిన వ్యాసదేవునిచే అతని పరిపక్వ స్థితిలో రచించబడిన ఈ శ్రీమద్ భాగవతము భగవతానుభూతి పొందలకు సర్వ విధములుగా యోగ్యమై ఉన్నప్పుడు వేరొక గ్రంథం యొక్క అవసరమేమున్నది? ఈ శ్రీమద్ భాగవత సందేశము మనుషుడు శ్రద్ధతో అనుభవంతో శ్రవణం చేసినంతనే తజ్ఞానముచే దేవాది దేవుడు అతని హృదయమందు సుస్థాపితమవుతూ ఉన్నాడు. హరే కృష్ణ. ఈ శ్రీమద్ భాగవతం 2వ శ్లోకంలో శ్రీమద్ భాగవతము మానవ జీవితానికి ఎంతటి ఉపయోగకరము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నారు. భౌతిక ప్రేరితమైనటువంటి ధర్మములన్నింటినీ సంపూర్ణంగా నిరసించి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు తెలుపుతూ ఉన్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎప్పుడు సర్వధర్మాన్ని విడిచిపెట్టి సంపూర్ణమైనటువంటి శరణాగతి పొందుతామో ఆ దేవదేవునికి, అప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో, సర్వ విధమైనటువంటి పాపముల నుండి నేను రక్షిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ శ్రీమద్ భాగవతం 2వ శ్లోకంలో కూడా సరిగ్గా ఇటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు. భౌతిక భావన ప్రేరేపితమైనటువంటి ధర్మములన్నింటినీ భక్తులు సంపూర్ణంగా జరించవలను. అంటే భౌతికమైనటువంటి భావనా పనులు ఏ విధంగా అయితే ఎటువంటి స్థితి, ఎటువంటి భావం అయితే మనల్ని ఈ భౌతిక జగత్తులో బందీలు చేస్తున్నాయో అటువంటి భావాలన్నింటినీ కూడా సంపూర్ణంగా విడనాడాలి అని చెప్పండి. ఎప్పుడైతే అంటే మన జీవితంలో ఏదైనా సరే, ఏ భౌతికమైనటువంటి భావన అయినా సరే, కృష్ణ పరం కానటువంటిది, కృష్ణుణ్ణి దూరం చేసేటటువంటి ఏ భావన అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే. అందుకని శ్రీల ప్రభుపాద చెప్తారు, వైష్ణవ ఎటికెట్లో భక్తులు ముఖ్యంగా భౌతికమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తులతో ఎప్పుడు కూడా అసోసియేషన్ అవ్వకూడదు, సాంగత్యాన్ని పొందకూడదు. భౌతికమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తులకి ఎప్పుడు దూరంగా ఉండాలి. ఎందుకంటే మనం ఎటువంటి వ్యక్తితో సాంగత్యం చేస్తున్నామో అటువంటి గుణాలు మనలో ఉత్పన్నమవుతాయి. ఇంగ్లీష్లో కూడా ఒక విషయాన్ని చెప్తారు. అదేంటి అంటే, మనం ఎటువంటి వాళ్ళమో మన స్నేహితులను చూసి చెప్పచ్చు. అంటే మనకి ఎటువంటి స్నేహితులు ఉన్నారో అటువంటి స్నేహితుల్ని బట్టి, వాళ్ళ యొక్క చేష్టను బట్టి మన యొక్క పరిపక్వ స్థితి ఏ విధంగా ఉందో మనం అది తెలుసుకోగలుగుతాం. అందుకని అసత్సంగమం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. సత్సంగమం ఎప్పుడు కూడా అసత్సంగాన్ని
పరం కానటువంటి కృష్ణ పరం కానటువంటి ఎటువంటి పని అయినా సరే దాన్ని వదిలిపెట్టారు. అది ఎంత పెద్ద పని అయినా సరే, అది మనకి ఎంత మన జీవితంలో అంటే మన భౌతిక జీవితంలో ఎంత ముఖ్యమైనా సరే దాన్ని మనం విడనాడాలి. అయితే మాత్సర్యరహితులైనటువంటి భక్తులు అవగతం గల పరమోత్కృష్టమైన సత్యము ఈ శ్రీమద్ భాగవతం ప్రతిపాదిస్తూ ఉన్నది. ఇక్కడ భక్తుల యొక్క గుణం చెబుతూ ఉన్నారు. భక్తుల యొక్క గుణం ఏంటి? మాత్సర్యరహితమైనటువంటి మాత్సర్యం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యం. మాశ్చర్యరహితమైనటువంటి భక్తులు అంటే భక్తులు ఎప్పుడు కూడా అందరి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉంటారు. భక్తులు ఎప్పుడు కూడా ఎవరి పట్ల ద్వేషము, కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు, నా ద్వేషి నచ్చిన ప్రియ అని చెప్పండి. ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదు, ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదు. సర్వ జీవుల పట్ల ప్రియాన్ని కలిగి ఉండాలి. సర్వ జీవుల పట్ల ప్రియం కలిగి ఉండాలి. సర్వ జీవుల పట్ల ప్రియం కలిగి ఉండాలి అంటే ఇంకా తోటి మానవుల పట్ల ఇంకెంత ప్రియం కలిగి ఉండాలి. అలాగే తోటి భక్తుల పట్ల ఇంకెంత ప్రియం కలిగి ఉండాలి. నువ్వు తోటి భక్తుల పట్ల ప్రియం కలిగి లేనప్పుడు ఇంకా నువ్వు ఇతర మానవుల పట్ల, సాధారణమైనటువంటి వ్యక్తుల పట్ల ఎట్లా ప్రియం కలిగి ఉంటావు? ఇతర జీవుల పట్ల ఎట్లా ప్రియం కలిగి ఉంటావు? ఆ విధంగా మనం తోటి భక్తుల పట్లే ప్రియం కలిగి లేకపోతే ఇతర జీవుల పట్ల ఎట్లా ప్రియాన్ని కలిగి ఉంటాం? ఇక్కడ భక్తుడు అంటే మాత్సర్యరహితుడై ఉంటాడు, ఎవరి పట్ల ద్వేషాన్ని కలిగి ఉంటాడు. అటువంటి భక్తుల కోసం చెప్తున్నారు. మాత్సర్యరహితులైనటువంటి భక్తులు అవగతమనుకోగల పరమోత్కృష్టమైనటువంటి సత్యము ఈ శ్రీమద్ భాగవతము అని ప్రతిపాదిస్తున్నది. అందుకే భక్తుని జీవితంలో శ్రీమద్ భాగవతం అనేటువంటి అతి ముఖ్యమైనటువంటిది. ప్రతిరోజు ఉదయాన్నే ఈ శ్రీమద్ భాగవతాన్ని పఠనం చేయాలి, శ్రవణం చేయాలి. కాబట్టి మాత్సర్యరహితులైనటువంటి భక్తులు, అందరి పట్ల ప్రేమని కలిగినటువంటి భక్తులు ఎవరైతే ఈ హృదయంలో శ్రీమద్ భాగవతం అనేటువంటి అమృతాన్ని తీసుకుంటారో వారి జీవితం ఆనందమయంగా ఉంటుంది. పరమోత్కృష్టమైనటువంటి సత్యం అనేది మాయకు సర్వమైన సత్యమై ఉండి సర్వులకు మంగళప్రదాయకమై ఉన్నది. ఎప్పుడు కూడా పరమోత్కృష్టమైనటువంటి సత్యము ఏంటి? పరమోత్కృష్టమైనటువంటి సత్యం అనేటువంటిది భగవంతుని యొక్క దివ్య నామ రూప కథా గానము. ఇది పరమోత్కృష్టమైనటువంటి సత్యం. అంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అవి పరమోత్కృష్టమైనటువంటి సత్యము. భగవంతుని నుండి వచ్చినటువంటి ఈ దివ్యమైనటువంటి తత్వం ఏదైతే ఉందో అది పరమోత్కృష్టమైనటువంటి సత్యము. ఇటువంటి సత్యము అంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథాశ్రవణం ఏదైతే ఉందో అది సర్వులకు మంగళప్రదాయకమైనది. మనం ఒక భౌతికమైనటువంటి వ్యక్తి కోసం మాట్లాడుకుంటే అది ఎంతమందికి మంగళప్రదం కాగలుగుతుంది, ఎంతమందికి అది ఆనందభరితం అవుతుంది? ఎవరికి ఆనందాన్ని అవుతుంది? ఎవరికి మంగళదాయకం కాదు. మరి ఏది అందరికీ మంగళదాయకం అంటే ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి కథాశ్రవణం ఏదైతే ఉందో అది మాత్రమే సర్వులకు మంగళదాయకమై ఉన్నది. సర్వులకు మంగళదాయకమై. కాబట్టి ఈ శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే ప్రతినిత్యం రోజు చర్చిస్తారో, ఎవరైతే ఈ శ్రీమద్ భాగవతం ప్రతిరోజు శ్రవణం చేస్తారో అది వారే కాకుండా ఉద్ధరింపబడే అంటే ఇదేటువంటి వ్యక్తి మాత్రమే ఉద్ధరింపబడడం కాకుండా చెప్పేటటువంటి వ్యక్తి ఉద్ధరింపబడతాడు, వినేటటువంటి వ్యక్తి ఉద్ధరింపబడతాడు. అలాగే చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు సకల చరాచర జీవరాశులు కూడా ఉద్ధరింపబడతాయి అని ఈ శ్రీమద్ భాగవతం మనకి తెలియపరుస్తుంది. అట్టి సత్యము త్రివిధ తాపములను సమూలంగా నశింపచేయను. త్రివిధ తాపములు మానవ జీవితంలో మనందరికీ కూడా నిజమైనటువంటి క్లేశములు ఏంటి అంటే ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక క్లేశములు. అంటే చుట్టూ ఉండేటువంటి
జీవుల సకల చరాచర జీవుల మూలంగా మనిషికి ఏర్పడేటటువంటి దుఃఖం. అలాగే వాతావరణ పరిస్థితుల మూలంగా వచ్చేటటువంటి మార్పులు. మొన్న విపరీతమైన వర్షాలు వచ్చాయి. ఆ వర్షాల మూలంగా చాలామంది ఎన్నో బాధలు పడ్డారు. కొంతమంది ఊళ్ళు చేసే, చాలామంది చుట్టూ పొలాలు ఉన్నాయి, వాళ్ళందరి యొక్క పొలాలు అన్నీ కూడా నీళ్ళతో నిండిపోయాయి. అలాగే చాలా చోట్ల, ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా వర్షాల మూలంగా చాలా బాధపడ్డారు. కానీ ఒకసారి భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి. ఆ ఎండల్లో వర్షాలు లేక ఆపరిస్తూ ఉంటారు. అంటే ప్రకృతి మూలంగా కూడా మనం బాధలు పడుతూ ఉన్నాము. అలాగే చుట్టూ ఉండేటువంటి జీవరాశులు, ఒక్కొక్కసారి మనం నిద్రపోతుంటాం, దోమలు వచ్చి మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాయి. చుట్టూ పాములు ఉంటాయి, ఇంకా రకరకాల జీవజాతులు ఉంటాయి. వీటి మూలంగా మనం కాస్త నిద్ర కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం, భయాన్ని చెందుతూ ఉంటాం. ఇవన్నీ చాలా బాధపడుతూ ఉంటాం. ఇవే కాకుండా మానసికంగా కూడా ఎన్నో బాధలు పడుతూ ఉంటాం. మనసు ద్వారా కూడా ఎన్నో బాధలు పడుతుంటాం. ఇలా ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అనేటువంటి 3 రకాలైనటువంటి త్రివిధ తాపములు వచ్చి పడుతున్నారు. ఈ త్రివిధ తాపములు ఈ శ్రీమద్ భాగవతము ప్రతినిత్యం శ్రవణం చేయడం మూలంగా, ఈ శ్రీమద్ భాగవతాన్ని ప్రతినిత్యం మనం పఠనం చేయడం మూలంగా ఈ త్రివిధ తాపములన్నీ కూడా సమూలంగా నశింపచేయను అని చెప్తున్నారు. మహాముని అయినటువంటి వ్యాసదేవుని అతని పరిపక్వ స్థితిలో రచించారు. మనం చెప్పుకున్నాం, మహాముని అయినటువంటి వ్యాసభగవానుడు చతుర్వేదము రచించారు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదం అనేటువంటి చతుర్వేదాన్ని రచించారు. తర్వాత వేదాంత సూత్రాన్ని రచించారు, ఉపనిషత్తులు రచించారు, ఇతిహాసాలను రచించారు, పురాణాలను రచించారు. ఇన్ని రచించినా కూడా ఆయనకి ఆనందం అనేటువంటిది లేదు, ఏదో దుఃఖం. అప్పుడు నారదుని శ్రీమద్ భాగవతము అనేటువంటి మహాపురాణాన్ని ఎప్పుడైతే నువ్వు రచిస్తావో అప్పుడు నీకు దివ్యమైనటువంటి ఆనందము లభిస్తుంది. ఆయన పరిపక్వ స్థితి అంటున్నారు. ఇక్కడ పరిపక్వ స్థితిలో రచించారంటే అంటే దివ్యమైనటువంటి ఆనందం కలిగినప్పుడు రచించినటువంటి శ్రీమద్ భాగవతం. నిజానికి ఆయన దివ్యమైనటువంటి ఆనందం ఎందుకు కలిగింది అంటే నారదుని ద్వారా చతుశ్లోకి భాగవతము 4 శ్లోకముల ద్వారా శ్రీమద్ భాగవతాన్ని తెలుసుకున్నారు. ఆ శ్రీమద్ భాగవతం ద్వారా దివ్యమైన ఆనందాన్ని పొంది శ్రీమద్ భాగవతం సంపూర్ణంగా మొత్తం సమస్త మానవాళికి అందజేశారు. కాబట్టి ఈ శ్రీమద్ భాగవతము భగవదానుభూతిని పొందుటకు సర్వ విధములుగా యోగ్యమై ఉన్నప్పుడు ఇక వేరొక గ్రంథం యొక్క అవసరం ఏమున్నది అంటున్నారు. అంటే శ్రీమద్ భాగవతము భగవద్ అనుభూతిని పొందడానికి సర్వ విధములుగా యోగ్యమైనది. కేవలము శ్రీమద్ భాగవతము ఒక్కటి మాత్రమే మనల్ని భగవద్ అనుభూతిని పొందడానికి, దివ్యమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచడానికి శ్రీమద్ భాగవతం ఒక్కటే మనకి ఉపయోగపడుతుంది. అందుకే చెప్తారు, నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముని. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం. భగవతే ఉత్తమ శ్లోకే, ఉత్తమ శ్లోకుడైనటువంటి ఆ భగవానుడు నిక్షిప్తమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే చదువుతారో నష్టప్రాయేషు అపత్రేషు నిత్యం భాగవత సేవయ. ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అన్ని నష్టములు కూడా నశించిపోతాయి ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని ప్రతినిత్యం శ్రవణం చేస్తారో. కాబట్టి ఇంత దివ్యమైనటువంటి గ్రంథం మనతో ఉండేటప్పుడు మనం దీన్ని శ్రవణం చేసినప్పుడు ఇంకా ఇతరితర గ్రంథముల యొక్క పని ఏమున్నది, ఎందులోని ఇంత రుచి లేదు. అందుకని సమస్త వేదముల, సమస్త ఉపనిషత్తుల, సమస్త పురాణముల, సమస్త ఇతిహాసాల యొక్క సారము ఈ శ్రీమద్ భాగవతము. కాబట్టి శ్రీమద్ భాగవత సందేశమును మనుషులు శ్రద్ధతో అనుభవంతో శ్రవణం చేసినంతనే తజ్ఞానం చే దేవాది దేవుడు
అతని హృదయమందు సుస్థాపితులవుతున్నారు. ఎవరైతే దివ్యమైనటువంటి శ్రీమద్ భాగవత సందేశమును శ్రద్ధతో అనుభవంతో శ్రవణం ఎవరైతే చేస్తారో వాళ్ళ హృదయమందు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు సుస్థాపితులవుతాడు అని ఇక్కడ ఈ శ్రీమద్ భాగవతంలో ఋషులు చెబుతూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ధర్మమునందు ధర్మకార్యము, ఆర్థికాభివృద్ధి, ఇంద్రియ సుఖము, అత్యంత భగవంత విముక్తి అనేటువంటి 4 ప్రధాన అంశములు ఇవి ఉన్నాయి. ఏంటి ధర్మమునందు ఏమున్నాయి? ధర్మకార్యములు, ఆర్థికాభివృద్ధి, ఇంద్రియ సుఖము, అత్యమున భగవంత విముక్తి. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటి చతుర్విధ పురుషార్థములు ధర్మం మీద నిలబడి ఉన్నవి. అది ఎప్పుడు నిజమైనటువంటి ధర్మం అవుతుందంటే ఈ చతుర్విధ పురుషార్థములు కూడా భగవత్ సమానమై ఉంటే. ధర్మమునందు ధర్మకార్యము, ఆ ధర్మకార్యం కూడా భగవంతునితో మిళితమై ఉండాలి. ధర్మకార్యం కూడా భగవంతునితో మిళితమై ఉండాలి. అలాగే ఆర్థికాభివృద్ధి, మనం సంపాదించినంతా కూడా కేవలము మన ఇంద్రియ భోగానికి ఉపయోగించకుండా భగవంతుని యొక్క ధర్మకార్యానికి ఉపయోగించాలి. అప్పుడు అది ధర్మపాలన అవుతుంది. తర్వాత ఇంద్రియ సుఖము, ఇంద్రియ సుఖము కూడా ఆఖరికి ధర్మబద్ధమై ఉండాలి. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, ఇంద్రియ సుఖము కూడా ధర్మబద్ధమై ఎప్పుడు ఉంటుందంటే మనము సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ఆ సంతానము భగవంతుని యొక్క సేవలో నియుక్తం చేయడానికి మాత్రమే ఇంద్రియ ఆ ప్రక్రియలో మనం పాల్గొనాలి. లేదంటే అది ఇంద్రియ భోగ ప్రక్రియ అయిపోతుంది. మన ఇంద్రియములను మనం భగవంతునికి ఎప్పుడైతే అంకితం చేస్తామో అప్పుడు మనం చేసేటటువంటి ఆ ప్రక్రియ కూడా అది భగవత్ సంబంధం అయిపోతుంది. అందుకని అక్కడ ధర్మము, అర్థము, కామము కూడా, ఆ కామము కూడా ఎటువంటి కామం అవుతుందంటే అది భగవత్ సంబంధమైనటువంటి కామం అంటే కోరిక, అది భగవత్ సంబంధం అయిపోతుంది. అప్పుడు మోక్షానికి వెళ్ళగలుగుతాం మనం, అప్పుడు మోక్షానికి అర్హులవుతాం. ధర్మం లేకుండా, అర్థం లేకుండా, ధర్మము మోక్షము లేకుండా కేవలము అర్థము కామం కోసం పనిచేస్తే అది పురుషార్థము అవ్వదు. కాబట్టి ధర్మహీనమైనటువంటి జీవనము అనాగరికమైనది. అంటే ధర్మము లేనటువంటి జీవితం ఏదైతే ఉందో అది అనాగరికమైనటువంటిది. వాస్తవంలో ధర్మాచరణతోనే మానవ జీవనము ఆరంభము. మానవ జీవితం ధర్మాచరణ కోసమే ఉంది. మిగతా జంతువులన్నీ కూడా ఆహార నిద్ర భయమైతునంశ సామాన్యవేత పశువీనరాన. మిగతా జంతువులన్నీ కూడా ఇవే చేస్తున్నాయి, ఆహార నిద్రను నిద్రించడం, సంపాదన చేయడం, కొట్లాడడం. మానవ జీవితం దీనికోసం కాదు, ధర్మాచరణ కోసం మానవ జీవితం ఉన్నది. మానవ జీవితం దీనికోసం కాదు. మనం ఎంత కష్టపడి ధనాన్ని సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాం, కానీ దాన్ని ఎవరు అనుభవిస్తారు? ఎవరు తీసుకెళ్తారు? ఈ శరీరం వదిలేసిన తర్వాత ఎవరు తీసుకెళ్తారు? తేనెటీగలన్నీ కలిసి వచ్చి ఒక చోట తేనె పట్టుకుని పెడితే ఆ తేనెటీగలు ఏమైనా దాన్ని ఆనందిస్తాయా అంటే దాన్ని తేనె పట్టు తీసేవాడు వచ్చి ఆ తేనె పట్టుకు మొత్తం తీసుకుంటాడు. అదేవిధంగా మనం ఇంత రాత్రి పగలు కష్టపడి ఇంత ధనాన్ని సంపాదించి ఎంత బిల్డింగులు కట్టి ఇన్ని చేసి అన్ని చేసి చివరిగా ఎవరు అనుభవిస్తున్నారు దీన్ని? కాబట్టి మానవ జీవితము దీనికోసం కాదు ఉన్నది. మానవ జీవితం ధర్మాచరణ కోసం మాత్రమే ఉన్నది. కాబట్టి ధర్మహీన పశుహీ సమాన అని చెప్పి వేదం మనకి చెప్తుంది. అంటే ధర్మం ఎవరిలో అయితే క్షీణించిందో అటువంటి వ్యక్తి పశువుతో సమానము, మానవుడు కాదు. కాబట్టి మానవ నాగరికత యొక్క ప్రాథమిక స్థితుల్లో మనుషుని యందు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవలనని భావన అధిగా ఉండాలను. ప్రస్తుత మానవ నాగరికత సమాజం ఎలా ఉంది అంటే ఎవరు అందరూ ఆలోచన ఎలా ఉందంటే ఎవరో ఒకరి మీద ఆధిపత్యం చెలాయించాలి ఎవరొకరి మీద. ఈ భావన ప్రతి ఒక్కరిలో తయారైపోయింది ఈరోజు. అంటే అందరికీ
నేను బాసులా ఉండాలి, నేను ఎవరికి దాసుడిలా ఉండకూడదు అనే భావం పెరిగిపోయింది. మనం ఎప్పుడైనా నేను దాసుని, మనకి అందుకే గురుమారాజు మనకి పేరు చివర దాస్ అని పెడతారు. ఎందుకంటే ప్రతి క్షణం మనం గుర్తు చేస్తున్నారు, నువ్వు దాసుడివి, నువ్వు దాసుడివి, నువ్వు దాసుడివి, నువ్వు దాసుడివి అని గుర్తు చేస్తున్నారు. మరి దాసుడు ఇప్పుడు ఎలా ఉంటాడు? వినయాన్ని కలిగి ఉంటాడు, అంతేగాని అందరి మీద ఎగరడు దాసుడు ఎప్పుడు. మరి దాసుడు వినయాన్ని కలిగి ఉంటాడు కాబట్టి అది గుర్తు చేయడానికి మన గురువు గారు మనకి దాస అని పేరు పెడతారు, దాస అని పేరు పెడతారు. మరి భౌతికంగా మానవ నాగరికతలో ప్రాథమిక స్థితిలోని మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరి మీద ఆధిపత్యం చెలాయించాలి అని చెప్పి అనుకుంటారు. కాబట్టి అనగా అటు స్థితిలో ఇంద్రియ తృప్తికే నిరంతర స్పర్ధలు కొనసాగుతూ ఉంటాను. ఇదంతా ఎందుకు ఆధిపత్యం చెలాయించాలనుకుంటారు అంటే ఇంద్రియ తృప్తి, అదొక ఇంద్రియ తృప్తి. ఇంద్రియ తృప్తి అంటే కేవలం కామం ఒకటే కాదు, మన యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అంటే మన యొక్క ఏదైనా సరే, అంటే నేను ఇది పొందితే ఆనందంగా ఉంటాను. ఉదాహరణకి ఎవరి పట్ల నా ఆధిపత్యాన్ని చలాయిస్తే నేను ఆనందంగా ఉంటాను. మనమందరం కూడా ఇక్కడ ఉన్నాము, ఇవే ఉంటామో లేదో తెలియదు. కాబట్టి ఈ ప్రదేశం నాది అని ఎలా అనుకుంటాం మనం? ఈ భగవంతుడి శరీరాన్ని ఇచ్చాడు, ఈ శరీరం ఈ రోజుతో నిశ్చలమైపోయింది, అంటే ఈ శరీరము మృతమైపోయింది. అప్పుడు ఈ ప్రదేశం నాది అని ఎలా చెప్పగలుగుతాం మనం? కాబట్టి మనం ఉన్నప్పుడే ఏ విధంగా ఉండాలి అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం ఇది. కాబట్టి దీన్ని మనం దాస్య భావంతో మనం దీన్ని స్వీకరించాలి, అప్పుడు మనం ఆనందంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ భౌతిక లాభములు వేరు మార్గముల ద్వారా లభించడంలో అతడు ధర్మ మార్గములు గ్రహించు. మనుషులు ప్రస్తుత సమాజంలో ఏ విధంగా ఉన్నారు అంటే ధర్మ మార్గాన్ని ఎందుకు త్యజిస్తున్నారు అంటే భౌతికమైనటువంటి లాభములు అనేకమైనటువంటి మార్గాలు లభిస్తున్నాయి, అనేకమైనటువంటి మార్గాలు లభిస్తున్నాయి. ఆ లభించడం మూలంగా ఏం చేస్తున్నారంటే ధర్మ మార్గాన్ని త్యజిస్తున్నారు. ఒకసారి భక్తులు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏం చేస్తారు? అతి గొప్ప భగవంతుని యొక్క సేవని కూడా త్యజించడానికి సిద్ధమైపోతారు. ఎందుకు అంటే వారి ఇంద్రియ ప్రీతి కొరకు, వారి ఇంద్రియ ఆనందం కొరకు ఇక్కడ దొరకకపోతే త్యజించేస్తారు. ఇప్పుడు అదే చెప్తున్నారు, భౌతికవాది ఇంద్రియ భోగం కొరకు భౌతికమైనటువంటి లాభం ఎక్కడ దొరుకుతుందో అక్కడ దానికోసం వెళ్ళిపోతూ ధర్మాన్ని త్యజించడానికి సిద్ధమైపోతారు. అందుకే శ్రీ ప్రభుపాదులు చెప్తారు, అందుకని మన పూర్వులు నిర్మించినటువంటి దేవాలయాలు ఇవన్నీ కూడా ఎందుకు నిర్మానుష్యమైపోతున్నాయి? తమిళనాడులో చూడండి, పెద్ద పెద్ద దేవాలయాలు, పెద్ద పెద్ద మందిరాలు, ఇవన్నీ ఎందుకు నిర్మానుష్యమైపోతున్నాయి? కానీ కారణము ఎందుకు నిర్మానుష్యమైపోతున్నాయి అంటే ఇవన్నీ కూడా ఈరోజు మనుషులందరూ కూడా ధర్మబద్ధంగా ఎవరు కూడా జీవితాన్ని గడపడం, కేవలం భౌతికమైనటువంటి లాభం కోసం. ఆఖరికి దేవుడి దగ్గరికి వచ్చినా కూడా భౌతికమైన లాభం కావాలి, భౌతికమైన లాభం దొరుకుతుందా లేదా? సో భౌతికమైన లాభం ఉంటే అక్కడ కోపరులుగా జనాలు ఉంటారు, భౌతికమైన లాభం లేకపోతే ఆ మందిరాలన్నీ నిర్మానుష్యమైపోతాయి. సో ఇలా భగవంతుడిని కూడా వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. మరి ఇటువంటి వారికి ధర్మం ఏంటి, అర్థం ఏంటి, కామం ఏంటి, మోక్షం ఏంటి, ఈ ధర్మ నియమాలు ఏది తెలుస్తాయి? అందుకని ప్రస్తుత ప్రజలు శ్రీ ప్రభుపాదులు చెప్పినట్టు ఎక్కడ మనుషులు దేవాలయాల పట్ల ఆకర్షణ కలిగి లేకుండా దేని పట్ల ఆకర్షణ కలిగి ఉన్నారు? ధర్మాగారములు, విక్రయస్థానాలు, చలనచిత్ర స్థానాలు, వీటి ఎడ ప్రీతిని కలిగి ఉన్నారు. ఎందుకంటే వాటి మూలంగా మనుషుడికి భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తి లభిస్తుంది. సినిమాకి వెళ్తున్నాడు, అక్కడ ఇంద్రియ తృప్తి లభిస్తుంది. మరొక చోటికి ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాడు, అక్కడ ఇంద్రియ తృప్తి లభిస్తుంది. ఒక్కొక్కసారి మనుషులు కూడా మందిరానికి వచ్చి కూడా ఇక్కడ కూడా ఇంద్రియ తృప్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంద్రియ తృప్తి కోసం
మందిరానికి వచ్చి ఆడవాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చూస్తూ ఉంటారు, ఆడవాళ్ళు ఏదో ఒక విధంగా మాయ మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తుంటారు. ఇది మందిరానికి వచ్చి కూడా ఒక్కొక్కసారి మందిరంలో భగవత్ ప్రసాదం భుజిస్తూ కూడా ఆ ప్రసాదాన్ని ఆస్వాదించకుండా ఆ ప్రసాదానికి పలు రకాల పేర్లు కూడా పెడుతూ ఉంటారు. వీడు బయట రెస్టారెంట్లో అక్కడ ఇక్కడ వాడు అశుభ్రంగా అశుచిగా చేసినటువంటి వంటలు వీడు చూసొచ్చడం చెప్పాడు లేదు. వీడు అశుచిగా తయారు చేసినటువంటి వంటలు మంచి చక్కగా ఒక అందమైనటువంటి ప్లేట్లో పెట్టి తీసుకొస్తే అది చాలా రుచిగా ఉందని ఆస్వాదిస్తున్నాడు. ఇక్కడ భగవంతునికి నైవేద్యమైనటువంటి మహాప్రసాదాన్ని పూజించడానికి వీడు రకరకాల పేరు పెట్టుకుంటాడు. ఎందుకంటే వాడికి ఎందుకు ఇవన్నీ నచ్చట్లేదంటే వాడు ఇంద్రియ ప్రీతి కొరకు మాత్రమే వస్తున్నాడు, ఇక్కడికి ఇంద్రియ తృప్తి కొరకు మాత్రమే వస్తున్నాడు. అందుకని మనకి వేదం చెప్తుంది, మన భాగవతం చెప్తుంది, ఆచార్యులు చెప్తున్నారు, కొన్ని విధి నియమాలు అని మన యొక్క సిద్ధాంతంలో ఉన్నాయి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య గ్యాప్ ఉండాలి, ఆడవాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఆడవాళ్ళకి మగవాళ్ళందరూ దూరంగా ఉండాలి. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది ఏమని అంటే వెన్నతో పోలుస్తున్నారు మగవాళ్ళని, స్త్రీని అగ్నితో పోలుస్తున్నారు. సో కాబట్టి వెన్న అగ్ని దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, వెన్న కానీ నెయ్యి కానీ ఏమవుతుంది, వెంటనే కరిగిపోతుంది. అందుకని ఈ గ్యాప్ అనేటువంటిది భక్తులను కూడా మెయింటైన్ చేయాలి. అది లేకపోతే మనం చాలా దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాము. ఈ మందిరాలన్నీ కూడా ఇంకా మూతపడాల్సిందే, అటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాయి. కాబట్టి శ్రీమద్ భాగవతం సోకాలు అంటే బ్రిటిష్ సంస్కృతి ఏంటంటే ఏకత్వంలో భిన్నత్వం అనేటువంటి బ్రిటిష్ సంస్కృతి అంతా కలిసి ఉంటారు. కోఎడ్యుకేషన్, పూర్వం కోఎడ్యుకేషన్ లేదే. ఎప్పుడైతే కోఎడ్యుకేషన్ వచ్చిందో ఈరోజు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పూర్వం ఆడవాళ్ళు దూరంగా ఉండేవారు, మగవాళ్ళు దూరంగా ఉండేవారు. ఇలాంటి ఎప్పుడు కూడా జరుగుతుంది. సో కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మందిరానికి వచ్చిన ఇంద్రియ తృప్తి కోసమే వస్తున్నాడు. అందరూ తిరుపతికి పోతున్నారు, తిరుపతికి పోయి అక్కడ మొక్కలు మొక్కుకుంటున్నారు. దేనికోసం అంటే ఇంద్రియ ప్రీతి కొరకు మాత్రమే, ఇంద్రియ ప్రీతి కొరకు మాత్రమే. నాకు వెంకటేశ్వర స్వామి నాకు ఇది కావాలి, దేనికోసం? ఇంద్రియ ప్రీతి కోసం. భగవంతుని కోసం నీ శరీరం కోసం ఏం అడుగుతున్నావో నువ్వు అది ఇంద్రియ ప్రీతి అవుతుంది. ఏది ఇంద్రియ ప్రీతి అవుతుంది అంటే ఏది అయితే మనల్ని భవబంధ విముక్తిని కలిగిస్తుందో అటువంటి నువ్వు దేవుడిని అడిగితే, భగవంతుని అడిగితే అది ఇంద్రియ ప్రీతి అవుతుంది, అది ఇంద్రియ ప్రీతి అవుతుంది. కాబట్టి దానికోసం మనం ప్రయత్నం చేయాలి అని ఈ 2వ శ్లోకంలో మనకి శ్రీల ప్రభుపాదుల వారు మనకు ఉపదేశిస్తున్నారు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం